ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములు మెరుపులు వర్షాలు పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా పెదరవీడులో 75 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అన్నమయ్య జిల్లాలో కూడా 71 మిల్లీమీటర్లు, ఎర్రగొండపాలెంలో కూడా 70 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో కూడా 68 మిల్లీమీటర్లు, నంద్యాల 56 మిల్లీమీటర్లు, అనంతపురంలో కూడా మనకు 53 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవ్వడం జరిగింది. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా 12 మిల్లీమీటర్లు, గన్నవరం 24 మిల్లీమీటర్లు పడటం జరిగింది. సమయం 8 గంటలు అవుతుంది. 8 గంటల సమయంలో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో భారీ ఉరుములు మెరుపులు వర్షాలు కొనసాగడం జరుగుతుంది. మరోవైపు నంద్యాల ఆలగడ్డ నుంచి అంటే అనంతపురం జిల్లా నుంచి కూడా నంద్యాల ఆలగడ్డ మీదుగా ప్రకాశం జిల్లా వెదులు చెరువు, అలాగే వెలిగండ్ల మండలం, అలాగే హనుమంతులపాలెం మండలం నుంచి వదిలి మార్కాపురం వైపు పయనించి ఆ తర్వాత ప్రస్తుతం మనకు కొనసాగుతోంది. అలాగే పల్నాడు జిల్లాలోకి విస్తరించే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా నుంచి మనకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోకి వ్యాపించడం జరుగుతుంది. రాత్రికి అర్ధరాత్రికి ఇంకా వర్షాలు పెరిగే అవకాశం, తెల్లవారుజాము సమయంలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అప్డేట్ నేను అందిస్తాను. అలాగే తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు పడడం జరిగింది. ఉరుములు మెరుపులు, అలాగే వడగళ్ళు వర్షం పడడం జరిగింది. అలాగే వికారాబాద్ జిల్లా కానీ, నాగర్ కర్నూలు తీసుకున్నా కానీ విపరీతమైన వర్షాలు పడటం జరిగింది. మనకు రానున్న అప్డేట్లు మరొక అప్డేట్లు అందిస్తాను. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న అనంతపురం జిల్లాలో ఈ అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సమీపంలో ఈ వర్షాలు పడటం విపరీతంగా మనకు జరిగింది. మనం అప్డేట్ అనేది కూడా ప్రస్తుతం మనం ఇచ్చాము. అనంతపురంలో సింగనమలలో 50 మిల్లీ గార్లదిన్నెలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.